హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. పులిహార చేస్తున్నాను ఇవాళ. రేపు పొద్దున్నే బొంబాయికి రాజమండ్రిలో హాస్టల్లో దిగిపెట్టి రావాలి ఫ్రెండ్. 2 నెలలు సెలవులు ఇచ్చారు, అయిపోయినాయి. రేపు పొద్దున్నే వెళ్ళాలని ట్రైన్లో పొద్దున్నే టిఫిన్. ట్రైన్లో అసలు బాగోదు ఫ్రెండ్, అస్సలు అమ్మో పులుపు, చట్నీ కూడా పులుపు వాసన. ఒక్కసారి అనుకుంటా తీసుకొని పడేసాం ఫ్రెండ్. అందుకని పులిహార చేసుకొని వెళ్తే లేట్ అయిపోతే అక్కడే ట్రైన్లో తినొచ్చు అని పులిహార చేస్తున్నాను ఫ్రెండ్. చూడండి, ఇప్పుడే అన్నం కూడా ఆవిరేసేసాను. అన్నీ వేసేసాను. అన్నీ వేసి వేపేస్తున్నాను ఫ్రెండ్. పొట్టు అయితే ఉడకబెట్టేసాను. ఉడకబెట్టేసి ఇవన్నీ వేస్తున్నాను. వేగిపోయింది ఫ్రెండ్, చూసారా? ఎర్రగా వేగిపోయింది. చూడండి, కరివేపాకు కొత్తిమీర వేడి వేడి అన్నంలో కలిపేసాము. కొంచెం వేస్తున్నాను అందులో కలిపేసాను ఫ్రెండ్. పులిహోర కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేడి వేడి అన్నం వండేసాను. కొత్తిమీరను కరివేపాకు ఇందులో వేసాను. ఇది చాలా బాగుంటుంది. ఉడికేటప్పుడు కొంచెం నూనె వేసుకుంటే ఇలా పొడి పొడిలాడిద్ది ఫ్రెండ్స్. చూసారా? చూడండి, ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. ఇది గరిటెతో కలిపే కన్నా ఇలా చేతితో కలిపితేనే బాగుంటుంది ఫ్రెండ్. అన్నం అయితే కలిపేసాను. ఏ దాల్ భాష ఓలా జల్తా హై. बस 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 डालो को। కలిపేసాను ఫ్రెండ్స్, అయిపోయింది పులిహోర. చూడండి ఎలా ఉంది, బాగుందా? ఉప్పు పులుపు చక్కగా సరిపోయింది ఫ్రెండ్స్. బా సూపరు. పులుపు ఉప్పు మొత్తం సరిపోయింది. రేపు పొద్దున ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.